ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ రాస్తారోకోలో ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కేవలం 8% మాత్రమే బడ్జెట్ కేటాయించడం దారుణమని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సరైన విధంగా అమలు చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యకు సుమారు 15% వరకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ తెలంగాణలో తక్కువగా కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. అసెంబ్లీలో విద్యా వ్యవస్థపై చర్చించకుండా ఇతర అంశాలపై మాత్రమే చర్చ జరుగుతుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈరోజు స్థానిక బొమ్మకల్ చౌరస్తా వద్ద ఈరోజు రాష్ట్రారోప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్ లో పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులతోటి వాళ్ళ జీవితాలతోటి ఈరోజు చెలగాట మారడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి విద్యార్థులకు రావాల్సినటువంటి యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే వాళ్ళ యొక్క విద్యార్థులకు అందజేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఏదైతే మొన్న బడ్జెట్ పెట్టిరో 2026-27 సంవత్సరానికి గాను ఏదైతే బడ్జెట్ పెట్టిరో ఆ యొక్క బడ్జెట్ లో కేవలం విద్యారంగానికి 8% బడ్జెట్ ని కేటాయించడం నిజంగా సిగ్గుచేటని మనం అందరం తెలియజేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేవలం విద్యారంగానికి 8% బడ్జెట్ ని కేటాయించారు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో విద్యారంగానికి 15% బడ్జెట్ ని 15 నుంచి 20% బడ్జెట్ ని విద్యారంగానికి కేటాయిస్తే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం 8% బడ్జెట్ ని ఈరోజు కేటాయించడం జరిగింది. ఈ యొక్క 8% బడ్జెట్ అనేది ఈ యొక్క విద్యారంగానికి విద్యా వ్యవస్థకి వ్యతిరేకంగా కేటాయించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి కేటాయించారు. విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడానికే ఈ యొక్క బడ్జెట్ ని కేటాయించారు.